పరలోకం వెళ్తారా? మనం ఎందుకు పనికిరాము అసలు? ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి మనము దేవుణ్ణి పరీక్షించకూడదంట. దేవుణ్ణి పరీక్షించకూడదు. ఎంత టైం ఇస్తాడు మనకి, ఎంత మంచి ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు ఎంత కృప ఇచ్చాడు, ఎంతోమందికి లేనటువంటి గొప్ప భాగ్యము ఇచ్చాడు అనమాట. దావీదు మహారాజు అంటున్నాడు, నన్ను ఎంతగా హెచ్చించడానికి నేను ఎంతటి వాడిని ప్రభా, ఎక్కడో గొర్రెలు కాచుకున్నటువంటి నన్ను తీసుకొని వచ్చి గొప్ప రాజుగా చేసావు, నేను ఏ పాటి వాడిని అసలుకి అని. నిజంగా అంత గొప్ప రాజు రోజుకొచ్చి 3 సార్లు ప్రార్థన చేసి విజ్ఞాపన చేసేవాడంట. మరి మనం పగలంతా పని చేసి వచ్చి రాత్రి నిద్రపోతున్నావా? ప్రార్థన చేసుకుంటున్నావా? కొంచెం సేపు అయినా సరే దేవుని కోసం ప్రార్థన చేయాలి. ఈ పెర్లవాళ్ళ పాలెంలో ఎంతమంది లేరు? మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు మనకి ఎందుకు రక్షణ ఇచ్చాడు అంటే మన పట్ల దేవుడికి ఒక ఉద్దేశం అయి ఉన్నది. ఎంతోమంది హిందువులు విగ్రహారాధన పూజ చేస్తున్నారు, కానీ వారికి నెమ్మది సంతోషం ఉందా? మనకుండిద్ది అనమాట. ఎప్పుడు సంతోషంగా ఉంటాం. ఎన్ని శోధనలు వచ్చినా అయ్యగారు వాక్యం చెప్పినటువంటి ఆ వాక్యాలు గుర్తు చేసుకొని, ప్రభువా అయ్యగారు ఇంత మంచి వాక్యం చెప్పాడు, నీకు నెమ్మది ఉంటుంది, యేసు ప్రభుని నమ్ముకుంటే నువ్వు గొప్ప దేవుడు కనుక ఏదైనా చేయగలుగుతాడని మనం గుర్తు తెచ్చుకుంటా ఉంటాం అన్నమాట. దేవుడు అంత గొప్ప దేవుడు అనమాట. మన దేవుడు ఎంతమందికో లేనటువంటి మనల్ని తీసుకొచ్చి మందిరంలో పెట్టాడు. కాబట్టి ఈ దైవ సేవకుడినంట మనం పరీక్షించకూడదంట. దేవుణ్ణి పరీక్షించినట్టంట దైవ సేవకుడిని పరీక్షిస్తే యజమానుడితో చెలగాటం ఆడకూడదంట. అలా అన్నాడు, ఇలా అన్నాడు, నేను ఈరోజు ప్రార్థనకు రాను, వాళ్ళని ఒక రకంగా చూస్తాడు, మమ్మల్ని ఒక రకంగా చూస్తాడు, నేను ఈరోజు ప్రార్థనకు రాను అనకూడదంట. ఫలించటానికే దేవుడు నిన్ను ఈ మందిరానికి తీసుకొచ్చాడు కాబట్టి, దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి ఫలించటానికే నేర్చుకోవాలంట. కానీ యజమానుడి సహనానికి పరీక్షించకూడదంట మనం. దేవుని ఇక్కడ పాటలో ఎంత చక్కగా రాశాడు. స్టీఫెన్సన్ గారు అనుకుంటా ఈ పాట రాశారు. కానీ ఎంతో చాలా అర్థంలో ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మనం బానిసలుగా, అంటే ఎక్కడ నిరీక్షణ లేక ఎన్నో కష్టాలతో ఉన్నటువంటి మనల్ని తీసుకొచ్చి ఒక దేవుని మందిరంలో కూర్చోబెట్టాడంటే నిజంగా దేవుడి కృప అన్నమాట. దేవుని మందిరంలో ఐగుప్తు దేశంలో నుండి తీసుకొచ్చి నాటాడంట మనల్ని సంఘంలో. ఏ సంఘంలో అయినా దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ. నేను ఒక హిందువుగా ఉన్నప్పుడు మా అమ్మోళ్ళకి ఎంతో పొలం ఉండేది, ఎంతో ఆస్తి ఉండేది, ఒక్కదాన్నే కూతుర్ని. కానీ మళ్ళీ అన్ని పూజలు నాతోనే చేయించేవాళ్ళు. పెబలు వస్తాయి. ఇదివరకు చిన్నపిల్లలు అప్పుడు పెద్ద పెద్ద పెబలు కట్టేవాళ్ళు కదా, పెబలు ఏమంటారా, పెద్దటి. వాటికి ఫస్ట్ నేను వెళ్ళి నీళ్ళు పోయాలన్నమాట. ఎందుకంటే మా ఊర్లో మా అన్నయ్యే పెద్ద గొల్ల కాబట్టి ఫస్ట్ నేను వెళ్ళి 2 బొంగల నిండా ఇద్దరు బొంగలు తీసుకొని వెళ్ళి నేను 2 బొంగల నిండా ముందు నీళ్ళు దిగబాలుగా పోసి మళ్ళీ అక్కడ దండం పెట్టుకొని వచ్చేవాళ్ళం. మళ్ళీ వచ్చిందంటే చాలు ఇంటి ముందుకి ఇంత పెద్ద తవుడు బేసిని ఎత్తుకెళ్ళి పెట్టి దానికి ఇంత పెద్ద కుంకుమ రాసి దానికి ఇన్ని బొట్లు పెట్టి వచ్చేదాన్ని అనమాట. మా అన్నయ్య ఎక్కడికైనా బయటకు వెళ్తుంటే నువ్వు ఎదురురమ్మా అనేవాడు అనమాట. అన్నీ ఉన్నాయి కానీ సంతోషం ఉందా? లేదు. ఈ గొప్పతనం లేదు. అన్నీ ఉన్నాయి. మా అమ్మోళ్ళకి 10 ఎకరాల పొలము అన్నీ ఉన్నాయి. నా వయసు అప్పుడుగా 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఉంటాయి. కానీ దేవుడు చాలా జ్ఞానం ఇచ్చాడు అనమాట నాకు. అయితే నేను అన్నీ ఉన్నాయి కానీ ఏంటి సంతోషం లేదు అని అనుకునేదాన్ని అనమాట. ఎంతో స్ట్రిక్ట్గా చాలా ప్రౌడ్గా ఉండేదాన్ని అనమాట, నేను గర్వంగా. కానీ అయినా కానీ దేవుడు ఇలాంటి యేసు ప్రభు దొరక్కోకుండా హిందువుల్లో ఎన్ని ఉన్నా కానీ ఏమి సంతోషం రాలేదు, సమాధానం రాలేదన్నమాట. కాబట్టి ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నానో నన్ను ఎంతోమంది గుర్తించడం నేను గ్రహించాను. ఒక దేవుని సేవకురాలుగా ఎక్కడికి వెళ్ళినా కానీ అమ్మగారు దేవుని సేవకురాలు అన్న గుర్తింపు నేను కలిగి ఉన్నాను అనమాట. నేను 10 ఎకరాల భూమిలో ఉన్నప్పుడు నేను ఇలాంటి సంతోషాన్ని పొందలేదు. కానీ ఎన్నిక లేను, మరి నేను చదువుకోలేదు ఎక్కువ, కానీ నేను హైదరాబాద్లో సేవ చేస్తున్నానంటే నిజంగా దేవుడి కృప. నేను ఎక్కడో పల్లెటూరులో పిన్నిపోయిన వారి పాలెంలో పెరిగాను. ఎక్కడంటే పల్లెటూరు మారుమూల గ్రామాలు అన్నమాట ఇవన్నీ. కానీ నేను ఇప్పుడు వెళ్ళి హైదరాబాద్లో సేవ చేస్తున్నాను. దేవుడు నన్ను ఎంతగా ఎన్నుకున్నాడంటే నేను ఆరాధన జరపమంటారు, నన్ను ప్రార్థన చేయమంటారు. మరి నేను ఏ పాటి దాన్ని అసలు దావీదు మహారాజు కూడా అంతే. గొర్రెలు కాసుకుంటున్నాడు ఎక్కడో లోయల్లో, కొండల్లో, అడవుల్లో.
గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదు మహారాజుని యేసు ప్రభు సమూయేలు దగ్గరికి వెళ్ళి గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదు మహారాజును పిలవమని చెప్పాడు. ఎందుకు? ఆయన పట్ల దేవుని భయం ఉన్నదన్నమాట. దేవుని యందు భయభక్తులు యవనస్తుడిగా ఉన్నప్పుడే మంచి పాటలు పాడుతూ మంచిగా ప్రార్థన చేసుకుంటూ ఆ గొర్రెలను మేపుకుంటూ, మరి వాళ్ళ అన్నదమ్ముడు 7 మంది ఉన్నారు. వాళ్ళని ఎందుకు ఎన్నుకోలేదు? దేవుడు యేసు ప్రభు దావీదునే ఎందుకు ఎన్నుకున్నాడు అంటే దేవుడికి ఆయన పట్ల ఆయన దేవుడికి ఇష్టంగా జీవిస్తున్నాడు కాబట్టి అడవిలోకి వెళ్ళింది ఆయన పరిశుద్ధాత్మ వెళ్ళి ఆయన తీసుకొని రమ్మని చెప్పాడు. మరి నువ్వు నేను ఎక్కడున్నా కానీ పొలంలో నాటేస్తున్నా, పొలంలో కోత కోస్తున్నా, మరి మనం ఒక దేవుని బిడ్డలాగా ప్రత్యేకంగా ఉంటున్నాము. అసలుకి ఎలా ఉంటున్నామో మనల్ని మనం పరీక్ష చేసుకున్నాం దేవుని కోసం. దేవుడు ఎప్పుడైతే దేవుని కోసం పర్ఫెక్ట్గా ఉంటామో, దేవుని కోసం నమ్మకంగా ఉంటామో, దేవుడు అప్పుడు నిన్ను ఏదో ఒక పాత్రగా వాడుకుంటాడు అన్నమాట. అప్పుడు మనం దేవుని బిడ్డలమని 10 మంది గ్రహిస్తారు. ఒకప్పుడు ఈ అమ్మాయి ఏ స్థితిలో ఉంది, నేను మా ఊరు వెళ్ళినప్పుడు నేను బైబిల్ చదివితే నాకు ఇంతగా చూస్తారు, అసలు ఇంత జ్ఞానం ఏంటి ఈ అమ్మాయికి, మన దగ్గర ఉన్నప్పుడు ఎంత ఇదిగా ఉండేది అని చెప్పి ఎంతోమంది గౌరవిస్తారు. మరి నేను పుట్టింది పల్లెటూరులో, కానీ దేవుని నమ్ముకున్నటువంటి మనకి ఎంతో గొప్ప గౌరవం మర్యాద ఇస్తాడు అన్నమాట. మనం వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా, మనం వెళ్ళిన ప్రతి చోట కూడా, నువ్వు యవనస్త్రాలు అయి ఉండొచ్చు, లేకపోతే వృద్ధురాలు అయి ముసలాం అయి ఉండొచ్చు, లేకపోతే కానీ మనం వెళ్ళిన ప్రతి చోట కూడా మనం ఒక సాక్షిగా ఉండాలంటే దేవుని కొరకు ఎప్పుడైతే మనం నమ్మకంగా జీవిస్తామో, దేవుని కోసం ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో. నేను యవనస్తురాలుగా ఉన్నప్పుడు ఎంతో ప్రార్థన